నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దేవీ నవరాత్రుల్లో చేసుకునే ప్రసాదాల్లో మరొక ప్రసాదం గురించి చెప్తున్నాను. అదే కొబ్బరన్నం. ఇది ఒక 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం కారం ఇందులో వేయం కాబట్టి మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారంతోటే ఇది వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి నేను ఇలా తురుము కింద చేసుకున్నాను. కదుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఇది కొబ్బరి వేసాం కాబట్టి అడుగున అంటుకుపోతుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రైస్ వేసుకోవాలి. నేను రైస్ ముందే ఉడికించి పెట్టాను. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్. 1 కప్పు కొబ్బరి తురుముకి 2 కప్పుల వరకు రైస్ సరిపోతుంది. రైస్ వేసుకున్నాక చక్కగా ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం రైసు, ఈ తాలింపు అంతా మొత్తం బాగా కలవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి. రైస్ మనం ఉడికించి పెట్టుకుంటే కనుక 15 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నవరాత్రిలో చేసుకునే ప్రసాదాలు డైలీ పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.